కాకినాడ గాంధీనగర్ వద్దనున్న రమ్య నర్సింగ్ కాలేజీ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలి అని రమ్య నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు పలుమార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా రమ్య నర్సింగ్ విద్యా సంస్థ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అక్కడ జిల్లా కలెక్టర్ లేకపోవడంతో డిఎంఎన్హెచ్ఓకి ఫిర్యాదు ఇవ్వడానికి భారీ ర్యాలీతో వెళ్తూ రమ్య నర్సింగ్ కాలేజ్ వ్యవస్థాపకులు అయిన పితాని అన్నవరంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం గంగ సూరిబాబు మీడియా ద్వారా తెలిపారు. నా పేరు ఎం గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈ రోజు ఏదైతే కాకినాడ నగరంలో గాంధీనగర్లో ఉన్నటువంటి రమ్య నర్సింగ్ కాలేజీ విద్యార్థులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని వాళ్ళ మేనేజ్మెంట్ అన్నీ కనీసం స్పందించలేదు. ఆ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్కి వెళ్తే కలెక్టరేట్లో కలెక్టర్ గారు లేరు. ఇప్పుడు డిఎంఎన్హెచ్ఓ ఈ నర్సింగ్ కాలేజ్ చూసేటువంటి డిఎంఎన్హెచ్ఓ హెల్త్ అండ్ ఏదైతే మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళడానికి వెళ్తా ఉన్నాం. రమ్య కాలేజీలో కనీసం 2 సంవత్సరాల నుంచి కనీసం అధ్యాపకులు లేకుండా ఈ రోజు అక్కడ విద్యార్థులు ఏ విధంగా చదువుకోగలరా మేము అడుగుతా ఉన్నాం. దాంతోపాటు హాస్టల్లో సరైన భోజనం లేకపోవడంతో ఈరోజు హాస్టల్ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. హాస్టల్లో మంచి భోజనం పెట్టాలని ఏదైతే రమ్య కాలేజీలో పర్మనెంట్ స్టాఫ్ ని ఏదైతే ఉన్నారో స్టాఫ్ ని క్వాలిఫైడ్ స్టాఫ్ ని ఏర్పాటు చేయాలని రమ్య కాలేజ్ స్టూడెంట్స్ ని క్లినికల్ ఎగ్జామినేషన్ కి జేజీహెచ్ కి తీసుకెళ్లాలని ఏదైతే రమ్య కాలేజీ ఎండి పితాని అన్నవారు విద్యార్థులతోటి అసభ్యకరంగా ప్రవర్తిస్తా ఉన్నారు. వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థులందరినీ ఐక్యం చేసి ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు ఎం గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి.